వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్ర, మేమంతా సిద్ధం పేరుతో యాత్ర. ప్రజాగలం సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్న నాదెండ్ల. బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ లోక్సభ అభ్యర్థిగా పోటీ. శక్తిని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు, రాహుల్ వ్యాఖ్యలపై మోడీ ఫైర్. పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగించిన ఈసీ, ఎన్నికల కోడ్ అమల్లోనికి వచ్చాక తొలిసారి చర్యలు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రటరీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో పాటు పలువురు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగించింది. వీరితో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జీఏడీ కార్యదర్శులు, ముఖ్యమంత్రి కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించినట్టు తెలుస్తోంది. ఈసీ వికాస్ రాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోస్టల్ ఓటింగ్ సెంటర్లో వచ్చి వాళ్ళు ఓటు వేయవచ్చు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ప్రింటింగ్ ఆరో దగ్గర ఉంటుంది, డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ లెవెల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఫాలో చేస్తూ వాళ్ళే ప్రింట్ చేస్తారు. ఈవీఎం బ్యాలెట్ పేపర్స్ ఆఫ్ కోర్స్ సెంట్రలైజ్డ్గా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ చంచల్గూడలోనే లాస్ట్ టైం లాగానే ప్రింట్ అవుతుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో 2,09,163 మంది టోటల్ పోస్టల్ ఓటింగ్, హోమ్ ఓటింగ్ ఇదంతా కలిపి చేశారు. ఈసారి లెటస్ సి. దీనికి నేను అందరూ ఎంప్లాయీస్ ఎస్పెషలీ ఎవరు ప్రిజైడింగ్ ఆఫీసర్, ఏపీఓ ఇట్లాంటి డ్యూటీస్ ఎవరికి పడతాయి, అట్లాగే పోలీస్ స్టాఫ్ కూడా హూ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ ద డిప్యూటెడ్ టు ద పోలింగ్ స్టేషన్ డ్యూటీ ఎట్సెట్రా వాళ్ళకు సాఫ్ట్వేర్ పెట్టి దాని మీద అన్ని డేట్స్ వాళ్ళ డీటెయిల్స్ ఫిలప్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ ఫిలప్ కూడా చేశారు. నేను మీ ద్వారా వాళ్ళని కూడా మళ్ళీ ఒకసారి కోరుతున్నా, దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దేర్ డేటా ఈస్ దేర్ ఇన్ దట్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ద్వారానే వాళ్ళకి
ఈ పోస్టల్ బ్యాలెట్ ఇవి అంతా ఏర్పాటు చేయడం జరుగుతుంది. Coming to the preparations, I'll start with training. Almost returning officers, DOs, police officers, ఈ 3 కేటగిరీస్ని ఢిల్లీలో పిలిపించి ఈసీఐ వారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓస్ అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్, ఏఆర్ఓస్, డిఎల్ఎంటీస్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, ఐటీ స్టాఫ్ వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫర్దర్ ట్రైనింగ్ బిఎల్ఓస్కి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి, ఈవీఎం మేనేజ్మెంట్ స్టాఫ్కి, ఐటీ స్టాఫ్కి, ఎలక్షన్ కంట్రోల్ రూమ్ స్టాఫ్కి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ ఇంక్లూడింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరు మ్యాన్ చేస్తారు, స్టాటిస్టిషియన్స్ ఎవరు మ్యాన్ చేస్తారు, పోలీస్ పర్సనల్, డిఓ స్టాఫ్, ఎంసీఎంసీ స్టాఫ్, నోడల్ ఆఫీసర్స్ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ పోలింగ్ పర్సనల్, కౌంటింగ్ స్టాఫ్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, వెబ్ కాస్టింగ్ టీమ్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళకి లాస్ట్లో అంటే ఎలక్షన్స్కి ఒక వారం రోజు ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవీఎంస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. We require, this is the requirement that we have of 57,000 BUs, 44,500 CUs అంటే కంట్రోల్ యూనిట్స్, 48,000 కంటే స్లైట్లీ ఎక్కువ వీవీప్యాట్ మెషిన్స్ మనకు అవసరం ఉంది. వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ మెషిన్స్ విత్ అస్. ఎఫ్ఎల్సి కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్కి ఎఫ్ఎల్సి వాజ్ డన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. బేసికలీ ఎఫ్ఎల్సి ఎట్లా చేయాలి దాని మీద కూడా ఫస్ట్ టైం మంచిగా ట్రైనింగు డిఓస్, డిప్యూటీ డిఓస్కి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ కోసము about 500 BUs, about 500 CUs and about 500 VVPATs అవసరం పడతాయి. అది కూడా మా దగ్గర రెడీగా ఉన్నాయి. మ్యాన్ పవర్కి వస్తే యాక్చువల్ పోలింగ్ స్టేషన్లో ఆల్మోస్ట్ 1,80,000 వరకు స్టాఫ్ అవసరం పడతారు. వీళ్ళు పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ ఇట్లాంటి డ్యూటీ చేస్తారు. మిగతా అన్ని డ్యూటీస్ అంటే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్ ఇట్లాంటి మైక్రో అబ్జర్వర్స్ ఈ అంతా కలిపి ఇన్ అదర్ అబౌట్ 25,000 పీపుల్ విల్ బి డిప్లాయిడ్. ఇన్ అడిషన్ టు తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకున్న బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు బెడిసికొట్టింది. ఆ వెంటనే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పరిస్థితుల్లో నేను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను భారత రాష్ట్ర సమితిలో ఈరోజు చేరబోతున్నాను. మిత్రులారా, తెలంగాణవాదం, బహుజనవాదం రెండు ఒకటే. ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణా నది, తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం, బహుజనవాదం రెండు కూడా ఒకటే. ఈ తెలంగాణ కూడా ఆనాడు తరతరాల
అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు. చాలామంది ఇక్కడ నుంచి మరి వెళ్ళిపోతున్నారు, కానీ మీరు మాత్రం ఒక పెద్ద బలగంగా వచ్చారని చెప్పి మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాతో అన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకున్న బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు బెడిసికొట్టింది. ఆ వెంటనే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇటీవల బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంఛనంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. గజ్వేల్లోని సీఎం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. మొదట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య పొత్తు పెట్టుకుని నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయాలని భావించిన బీఎస్పీ జాతీయ నాయకత్వం పొత్తు విరమించుకోవాలని సూచించడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. చేరిక సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సైతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు. నేను డబ్బులకు ఆశపడేవాడినైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేవాడిని, కానీ తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఇప్పటికే సీఎం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొత్తుపై మాట ఇచ్చాను కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఐపీఎస్ అధికారిగా ఉంటూ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీఎస్పీ తరఫున తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ లో 3వ స్థానంలో నిలిచి దాదాపు 44,000కు పైగా ఓట్లు సాధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముంగట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అలంపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. మొదట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాలని భావించినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వలన నేరుగా ఈ రోజు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు తన స్వేరో సభ్యులతో పాటు తన అనుచరులతోటి ఈ రోజు గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమక్షంలో లాంఛనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తో కలిసి ప్రయాణిస్తానంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరికపై ఇతర పార్టీల నుంచి కావచ్చు, స్వచ్ఛందంగా అదే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం తన అనుచరులు స్వేరో సభ్యులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్. బీఆర్ఎస్పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నీతి నిజాయితీకి బీఆర్ఎస్ నిదర్శనమైనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయన్నారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఇందులో టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్ 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఎస్పీకి చెందిన 2, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారని గుర్తు చేశారు.
మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు బీసీ నాయకులు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేయడం మూలంగా బీఆర్ఎస్ నాయకులు అదేదో గతంలో వాళ్ళు ఇక్కడ చేయనట్టుగా నీతికి నిజాయితీకి వాళ్ళ పార్టీ ఏదో నిదర్శనం అన్నట్టుగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరే చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2ని, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారు. అదే విధంగా 2018లో 16 మందిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం నుంచి 2ని, ఇండిపెండెంట్ 2ని చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసన బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు చేరుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రకు జన సమీకరణతో పాటు ప్రచారానికి సంబంధించి పలు అంశాలను చర్చించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ప్రకటించినందున వారి విజయానికి ఎలాంటి వ్యూహాలు అవలంబించాలనే అంశంపై చర్చించనున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు చేరుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రకు జన సమీకరణతో పాటు ప్రచారానికి సంబంధించి పలు అంశాలను చర్చించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ప్రకటించినందున వారి విజయానికి ఎలాంటి వ్యూహాలు అవలంబించాలనే అంశంపై చర్చించనున్నారు. బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, బస్సు యాత్ర నేపథ్యంలో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు చేరుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అసెంబ్లీ అభ్యర్థులను, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇక త్వరలో ఎన్నికల ప్రచారానికి కూడా
సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. మేము సిద్ధం పేరుతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ నెల 26 లేదా 27వ తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్రను ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి రూట్ మ్యాప్ పైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి త్వరలో మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఎన్నికల్లో వచ్చేటువంటి 99% పైగా హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలు రూపొందించాలనే అంశంపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందో వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటని నిలబెట్టుకుంటామనే పేరును ఇప్పటికే తెచ్చుకున్నట్లు వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టో పైన కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో పాటు మొత్తం 20 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల్లో ఉండబోతూ ఉన్నారు. ఇప్పటికే 4 భారీ బహిరంగ సభలను సిద్ధం పేరుతో నిర్వహించడం జరిగింది. అదే సందర్భంలో మిగిలినటువంటి 21 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పార్లమెంటు హెడ్ క్వార్టర్స్లో ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. ప్రతిరోజు ఉదయం పార్టీ నేతలతోనూ మేధాలతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తారు. సో ఈ సభ నిర్వహణను ఏ విధంగా చేయాలనే అంశంపైన కూడా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్తో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. నిన్ననే ప్రధాని మోడీతో పాటు ఆ పార్టీ నేతలు కూడా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. సో ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి అనే అంశంపైన కూడా పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2వ రోజు విచారణ చేపట్టింది. ఉదయం నుంచి ప్రణీత్రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఫోన్ ట్యాపింగ్, కీలక సమాచారాన్ని ధ్వంసం చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనను కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 23 వరకు 7 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో నిన్నటి నుంచి ఆయనను విచారిస్తున్నారు. తొలి రోజు విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యే రిమాండ్లో ఉన్న ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకుని ప్రత్యేక బృందం విచారిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ప్రణీత్రావును బంజారాహిల్స్ పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఇదే మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 2వ రోజు కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పటికే స్పెషల్ ఇంట్రాగేషన్ బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జూబ్లీహిల్స్ ఏసీపీ అయినటువంటి వెంకటగిరి వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కస్టడీ ఉందో కస్టడీలో భాగంగా మొదటి రోజు రాష్ట్ర ప్రాంతంలో అయితే ప్రణీత్రావుని విచారించారు పోలీసులు. అలాగే 2వ రోజు ఏదైతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో మొత్తం మొబైల్
ఏదైతే ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశాడు, 17 సిస్టమ్లను ధ్వంసం చేసిన ఆధారాలతో సహా అతని ముందుంచి ఎలా ఎలా చేశాడు అనేది సీన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఎస్ఐబి ఆఫీస్ కి తీసుకెళ్లి అతని ముందుంచి మొత్తం కూడా ఇంటరాగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఏదైతే ఇతనికి సహకరించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే విజిలెన్స్ ఎస్పీగా పనిచేసినటువంటి జూపల్లి రామారావు పాత్ర కూడా ఉన్నట్టు పంజాగుట్ట పోలీసులు కూడా నమోదు చేశారు. కాబట్టి ప్రణీత్ రావు ఇచ్చేటటువంటి రహస్య సమాచారం ఏదైతే ఉందో దాని మీద చాలా మంది రాజకీయంగా కూడా ఒక వ్యక్తి పేరు కూడా ప్రచారంలో ఉంది. కాబట్టి అతనే ఇతనికి ఇవన్నీ చేయాల్సిందిగా పురమాయించాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు చుట్టూ కూడా బిగుస్తుంది. ప్రణీత్ రావుని ఇంకా మిగిలిన 5 రోజులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినట్టయితే మరింత సమాచారం ఇతని దగ్గర నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎస్ఐబి ఆఫీస్ లో ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే డిసెంబర్ 4వ తారీఖు అక్కడ ఉన్నటువంటి 17 సిస్టమ్ ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇతను పెంటైలో కలెక్ట్ చేస్తున్న విధానం కావచ్చు, అవన్నీ కూడా ఇతను కూడా ఒప్పుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రణీత్ రావుని మిగతా 5 రోజులు కూడా విచారించినట్లయితే మొత్తం సమాచారం కూడా సేకరించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే మీడియాను కూడా అనుమతించడం లేదు. రహస్యంగానే ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వ్యక్తులని మొత్తం కూడా వీడియో ఆడియో రూపంలో అయితే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని రికార్డ్ చేయాల్సి ఎక్కడికి నాపల్లి కోర్టు ఆదేశాలు కాబట్టి మొత్తం వీడియో ఆడియో రూపంలో రికార్డు చేస్తూ అతను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. చిలకలూరిపేట ప్రజాగలం సభలో మోదీ ప్రసంగంపై ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఫైర్ అయ్యారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ పనిచేస్తుందని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఏ 10 సంవత్సరాల పాలనలో ఏపీకి ఏం అభివృద్ధి చేశారో ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీతో దేనికోసం పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి లేక రాష్ట్రం యొక్క దానికోసం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పారు. కూటమి సభ్యులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మరొక్కసారి రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? మరి ఏ అభివృద్ధి కోసం మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారో మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగలం సభపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తుందన్నారు. మోదీ మళ్లీ ఏపీకి టోపీ పెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మోదీ భజనలో తరించిపోయారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ మాటే లేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసే లేదు. దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు. రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు. ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు. ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి మళ్ళీ టోపీ పెట్టాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.